బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రైతుల నుండి మొక్కజొన్న కొనుగోలు చేసి మద్దతు కల్పించాలని గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తదితరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల వద్ద ఉన్న మొక్కజొన్నలు కొనుగోలు చేసి మద్దతు ధర కేటాయించి కొనుగోలు కేంద్రాలను తెరవాలని నిరసన తెలిపారు. పండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కలన్నీ కూడా మార్కెట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2,400 రూపాయలు ఉంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1,600, 1,700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డులలో, కళ్ళాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 17 రోజులైతే మొక్కజొన్న వచ్చి ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలేదు? అంటే పంటంతా దళార్ల పాలైన తర్వాత దళార్ల దగ్గర